వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ ముఖ్య నేతలు పార్టీ వీడుతున్నారు. కూటమి పార్టీల వైపు చూస్తున్నారు. రాజ్యసభ శాసన మండలిలో ఇప్పటికే రాజీనామాల పర్వం కొనసాగుతుంది. జగన్ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారు సైతం పార్టీ వీడుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో విశాఖ మాజీ మంత్రి చేరారు. నాడు టీడీపీ నుంచి వైసీపీలో చేరి భీమిలి నుంచి గెలిచి మంత్రి అయిన అవంతి శ్రీనివాస్ వైసీపీ వీడుతున్నారు. టీడీపీ జనసేన నేతలతో టచ్ లో ఉన్నారు. పవన్ పైన అవంతి గతంలో చేసిన విమర్శలు, పవన్ సైతం అవంతి పైన చేసిన కామెంట్స్ తో జనసేనలో అవకాశం పైన చర్చ జరుగుతోంది. అదే విధంగా తిరిగి టీడీపీలోకి రావడం పైన స్థానిక టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అవంతి జనసేన వైపే మొగ్గు చూపుతున్నానని సమాచారం. ఇప్పటికే పవన్ తో అవంతి సన్నిహిత నేతలు రాయబారం చేసినట్లు తెలుస్తోంది. దీంతో అవంతి జనసేనలోకి వెళ్తారని ప్రచారం సాగుతోంది. కూటమి పైన మాజీ సీఎం జగన్ పోరుబాటు ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైనా హామీలు అమలు చేయలేదంటూ వరుస నిరసన కార్యక్రమాలకు నిర్ణయించారు. ఇంత తక్కువ కాలంలో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం మరొకటి లేదని పార్టీ నేతలకు జగన్ చెబుతున్నారు. అదే సమయంలో ఖచ్చితంగా తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం పెంచుతున్నారు. కానీ పార్టీ నుంచి ముఖ్య నేతలు మాత్రం వెళ్లిపోతున్నారు. నాడు టీడీపీ నుంచి వైసీపీలో చేరి భీమిలి నుంచి గెలిచి మంత్రి అయిన అవంతి శ్రీనివాస్ వైసీపీ వీడుతున్నారు. టీడీపీ జనసేన నేతలతో టచ్ లో ఉన్నారు. 2014 నాటి రాజకీయ సమీకరణాల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసిన అవంతి టీడీపీ నుంచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత గంటాతో విభేదాలు వచ్చాయి. దీంతో టీడీపీని వీడి 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. నాడు దక్కిన హామీ మేరకు భీమిలి నుంచి పోటీ చేసి గెలుపొందారు. తర్వాత జగన్ కేబినెట్లో మంత్రి అయ్యారు. అవంతి మంత్రిగా ఉన్న సమయంలో నాడు గంటా వైసీపీలోకి వచ్చే ప్రయత్నం చేయగా అడ్డుకున్నారు. 2024 ఎన్నికల్లో గంటా చేతిలో భీమిలిలో అవంతి ఓడిపోయారు. అప్పటి నుంచి వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.